హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే షామీ మొన్న రీసెంట్గా అనౌన్స్ చేసి సేల్లోకి తీసుకొచ్చేటువంటి మీ టీవీ స్టిక్, దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియోతో పాటు ఇనిషియల్ ఇంప్రెషన్స్, అలాగే దీనికి సంబంధించినటువంటి కొన్ని శాంపిల్ వీడియోస్ని అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకుని రావడం జరుగుతుంది. అండ్ వీలైతే దీనికి సంబంధించినటువంటి టోటల్ కంపారిజన్స్, ఎందుకంటే అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ దీనికి కాంపిటీషన్గా తీసుకొచ్చారు. అలాగే షామీ వాళ్ళదే ఓన్ మీ టీవీ బాక్స్ కూడా మనకు రావడం జరిగింది. అలాగే దీనికి డిఫరెన్సెస్ ఏంటి, ఎలా ఉంటాయి అనే దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. అండ్ వీలైతే వీడియోని ఇప్పుడే ఒక లైక్ అయితే చేసేయండి. అలా ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. సో ఫస్ట్ బాక్స్కి సంబంధించినటువంటి ఓవర్వ్యూ మీరు చూసారంటే మీ షామీ ఆండ్రాయిడ్ టీవీ మీ టీవీ స్టిక్ అని చెప్పి మనకి ప్రోడక్ట్ సంబంధించినటువంటి ఇమేజ్ మనకి ఇక్కడ రావడం జరిగింది. అలాగే బాటమ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే యూట్యూబ్, హాట్స్టార్, డిస్నీ, అలాగే నెట్ఫ్లిక్స్తో పాటు అమెజాన్ ప్రైమ్, అలాగే జీ5, అలాగే సన్ నెక్స్ట్, స్పాటిఫై, అలాగే వ్యూట్ కిడ్స్, అలాగే జియో సినిమా అండ్ హంగామా కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. సో మీ టీవీ బాక్స్కి దీనికి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే జస్ట్ ఇది వచ్చేటప్పటికే మనకి ఫుల్ హెచ్డీ మాత్రమే, వేరు మీ టీవీ బాక్స్ వచ్చేటప్పటికే అప్ టు 4K దాకా మీరు స్ట్రీమ్ అయితే చేసుకోవచ్చు. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే దీన్ని ఎలా యూస్ చేయాలి 3 స్టెప్స్లో అని చెప్పి క్లీన్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 3 స్టెప్ సెటప్, జస్ట్ మీ HDMI ప్లగ్ చేయడం, అలాగే వైఫై కనెక్ట్ చేసుకోవటం, అలాగే ఫుల్ హెచ్డీలో మీరు స్ట్రీమింగ్ సర్వీసెస్ని అయితే ఆస్వాదించడం. 3rd స్టెప్ అంతే, చాలా సింపుల్గా మనకి ఇది సెటప్ అయితే ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే మీ టీవీ స్టిక్, అలాగే బ్లూటూత్ వాయిస్ అసిస్టెంట్ రిమోట్ని, అలాగే పవర్ అడాప్టర్ విత్ డేటా కేబుల్ని కూడా వాళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది బాక్స్లో ఉండేటువంటి కంటెంట్. అలాగే బాటమ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఆండ్రాయిడ్ టీవీ అని చెప్పి మనకు రావడం జరిగింది. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే కనుక 64-బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ అని, అలాగే ఇది వచ్చేటప్పటికి మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ని, అలాగే ఇన్బిల్ట్ క్రోమ్ క్యాస్ట్ని, అలాగే గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. ఇక కింద మీరు చూసారు అన్నట్లయితే కనుక మీ టీవీ స్టిక్, దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్, అలాగే కలర్ వేరియంట్స్తో పాటు కస్టమర్ కేర్ ఎంక్వైరీ, అలాగే దీనికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరర్ అండ్ ఇంపోర్టర్ అడ్రస్ని మనం ఇక్కడైతే చూడొచ్చు. అలాగే ఆండ్రాయిడ్ టీవీకి సంబంధించినటువంటి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇక బాటమ్ ఆఫ్ ద బాక్స్ మీరు ఇక్కడ చూసారంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని టాప్ ఫీచర్స్ ఏవైతే వాటిని లిస్ట్ చేశారు అంతే. ఇక ఒకసారి దీన్ని అయితే మనం ఓపెన్ చేసేద్దాం. సో ఇక్కడ బాటమ్ నుంచి బాక్స్ మనం ఓపెన్ చేయగానే సేమ్ ఆల్మోస్ట్ అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ప్యాకింగ్ ఏ విధంగా అయితే ఉందో మనకి సేమ్ అదే విధంగా రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఓపెన్ చేయగానే మనకు ఒక చిన్న బుక్లెట్ లాగా ఓపెన్ రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక సైడ్ వచ్చేటప్పటికే మీ అనే లోగో ఏదైతే ఉందో ఇది మ్యాటీ కింద, అలాగే ఇది వచ్చేటప్పటికి మనకి గ్లాసీ ఫినిష్తో మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. సో ఫ్రంట్ ఎండ్ వచ్చేటప్పటికి మనకి HDMI పోర్ట్ని, అలాగే బ్యాక్ ఎండ్ వచ్చేటప్పటికి ఏం లేదు. అలాగే సైడ్స్న మనకి వీళ్ళు ఇక్కడ మైక్రో యూఎస్బీకి సంబంధించినటువంటి పవర్ కమ్యూనికేషన్ పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో అయితే ఎటువంటి ఛార్జింగ్ అంటే బ్యాటరీ ఉండదు. సో ఖచ్చితంగా మీరైతే అడాప్టర్ని యూస్ చేస్తూనే దీన్ని పవర్ ఆన్ చేయాల్సి ఉంటుంది. నా దగ్గర అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ కూడా ఉంది. సో దీన్ని కూడా నేను యూస్ చేస్తూ ఉంటాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు అమెజాన్. సో బ్రాండింగ్ అయితే సేమ్ ఉంది. సో వాళ్ళలాగానే ఈవెన్ HDMI పోర్ట్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇదే. కాకపోతే ఇక్కడ అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ఏదైతే ఉందో సేల్లో అయితే మనకి అరౌండ్ 3,000 దాకా వస్తుంది. నార్మల్గా వచ్చేటప్పటికి అరౌండ్ 4,000 రూపాయల దాకా ఉండడం జరుగుతుంది. కానీ వీళ్ళు వచ్చేటప్పటికి 2,800 రూపాయలకి మన ముందు తీసుకొచ్చారు. ఇది ఒక గుడ్ మూవ్. అలాగే రెండిట్లో HDMI పోర్ట్స్ కూడా కామన్గా ఉంటాయి. ఇక బ్యాక్ సైడ్ కూడా నార్మలే. సో రెండిట్లో మనకి ఛార్జింగ్ పోర్ట్లు కూడా కామన్గానే ఉంటాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు రెండిటి యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ కూడా ఆల్మోస్ట్ సేమ్. జస్ట్ టు సే, సో రెండిట్లో కూడా ఆల్మోస్ట్ సేమ్, రెండిట్లో కూడా స్ట్రీమింగ్ కంటెంట్ కూడా సేమ్. ఇంకా అమెజాన్ వచ్చేటప్పటికి వీళ్ళ ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్, ఫైర్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ MI వచ్చేటప్పటికి మనకి డైరెక్ట్గా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో మనకి రన్ అవ్వడం జరుగుతుంది. వీటిని పక్క పెట్టేశారు అన్నట్లయితే కనుక మనకి వీళ్ళు ఇక్కడ మీ టీవీ స్టిక్ అని చెప్పి ఒక యూజర్ మాన్యువల్ని అయితే మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో దీన్ని అయితే పక్కకు పెట్టేసేద్దాం. సో దీని తర్వాత మళ్ళీ మనకి ఒక చిన్న ఛార్జింగ్ కేబుల్, అది కూడా USB Type A నుంచి మనకి మైక్రో యూఎస్బీకి సంబంధించినటువంటి కేబుల్ని ప్రొవైడ్ చేశారు. సో ఇక దీంట్లో సపరేట్గా మనకు ఒక అడాప్టర్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనకి అడాప్టర్ కూడా చాలా నీట్గా ఉంది. USB Type A పోర్ట్, అలాగే మొత్తం కూడా మనకి మ్యాటీ ఫినిష్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఈవెన్ ఇక్కడ పవర్ రేటింగ్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కనుక 5 volts 1000 amps అంటే 1 amp ఇచ్చారు మనకి. అంటే రెగ్యులర్ 5 watts ఆఫ్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. ఇక ఫైనల్లీ ఈ బాక్స్లో మనకు మరొక డివైస్ కూడా ప్రొవైడ్ చేశారు. అదేంటి అంటే
దీనికి సంబంధించినటువంటి రిమోట్. సో పవర్ ఆన్ ఆఫ్ బటన్తో పాటు గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్, అలాగే నావిగేషన్ ప్యాడ్తో పాటుగా మనకి యాప్స్ని అలాగే బ్యాక్ అలాగే హోమ్కి వెళ్ళేటువంటి ఫ్యూచర్ అయితే ప్రొవైడ్ చేశారు. నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్కి సంబంధించినటువంటి షార్ట్ కట్ కీస్తో పాటు వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ బటన్ని కూడా ప్రొవైడ్ చేశారు. వీళ్ళు మ్యూట్ బటన్ కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. సో ఇక రేర్ మనకి 2 AA సంబంధించినటువంటి సెల్స్ని అయితే యూజ్ చేయాలి, కానీ అన్ఫార్చునేట్లీ మనకి బాక్స్లో అయితే సెల్స్ ఇవ్వలేదు. సో కాస్ట్ కటింగ్ కోసం. సో ఇది వచ్చేటప్పటికి టోటల్లీ మనకి బ్లూటూత్, దీంట్లో IR సపోర్ట్ అయితే మనకి ప్రొవైడ్ చేయలేదు. ఇవి బాక్స్లో వచ్చేటువంటి కంటెంట్. ఇక ఆలస్యం చేయకుండా దీన్ని ఒకసారి మనం టీవీకి ప్లగ్ చేసి దీని పనితీరు ఎలా ఉంది ఏంటనే చూసేద్దామా. సో ఇది ఇలా ఉంటుంది. సో నాకైతే ఆల్రెడీ అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్కి సంబంధించినటువంటి పవర్ బటన్ నేను ఇక్కడ ప్లగ్ చేశాను. సో ప్లగ్ చేయగానే మీకు ఇక్కడ నోటిఫికేషన్ లైట్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఒక మంచి విషయం. సో అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్లో అయితే మనకు నోటిఫికేషన్ లైట్ లేదు. ఇక దీన్ని డైరెక్ట్గా మీరు మీ HDMI పోర్ట్లో ప్లగ్ చేయాల్సి ఉంటుంది, అంతే. జస్ట్ దట్స్ ఇట్. ఆటోమేటిక్గా ఇది మీకు బ్రాడ్కాస్ట్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఇక్కడ HDMI ప్లగ్ చేశాను. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో హాయ్ అని చెప్పొచ్చింది చూసారా. సో ఇక్కడ మనకి బ్లూటూత్ పేరింగ్ అయితే అవుతుంది. సో ఇక్కడ వీళ్ళు డైరెక్షన్స్ ఇచ్చినటువంటి విధంగా సెంటర్ బటన్ నేనైతే ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే 2 బటన్స్ని ప్రెస్ చేయమంటుంది, యాప్స్ని అలాగే హోమ్ బటన్ని. సో రెండింటిని ప్రెస్ చేశాను, ఆటోమేటిక్గా నాకు ఇక్కడ పేరైంది. సో ఇక్కడ మనకి లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. సో నేను ఇక్కడ UK సెలెక్ట్ చేసుకున్నాను, ఇంగ్లీష్, అలాగే ఇక్కడ ఇండియన్ సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే వైఫై తోటి కనెక్ట్ చేయాలనుకుంటున్నారా లేదా మొబైల్ డేటా ద్వారా కూడా యూస్ చేసుకోవచ్చు. వేరే అమెజాన్ ప్రైమ్ కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ చాలా డిలే ఉంటుంది మొబైల్ డేటా ద్వారా. సో ఇందులో మనకి మొబైల్ డేటా ఏదైతుందో సో బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ నేను కనెక్ట్ టు ద వైఫై సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ క్విక్ సెటప్ విత్ యువర్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ అని ఉంటుంది. కంటిన్యూ లేదా స్కిప్ అని చెప్పి డైరెక్ట్గా మీ దగ్గర ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉందనుకోండి, డైరెక్ట్గా దాంతో క్విక్ సెటప్ అయితే చేయొచ్చు. అంటే మీ పేరు ఇవన్నీ ఆటోమేటిక్గా కాన్ఫిగర్ అవ్వడం అయితే జరుగుతుంది. సో నేను ఇక్కడైతే కంటిన్యూ చేస్తున్నాను. సో ఆండ్రాయిడ్ ఫోన్లో డైరెక్ట్గా ప్రీ ఇన్స్టాల్డ్ గూగుల్ యాప్ను ఓపెన్ చేసి ఓకే గూగుల్ ప్లీజ్ సెటప్ మై డివైస్. సో ఇక్కడ డైరెక్ట్గా మనకి సో ఇక్కడైతే మనకి సెర్చింగ్ ఫర్ ద డివైస్ అని చూపిస్తుంది. సో ఇక్కడ సెటప్ మై డివైస్. సో నెక్స్ట్ సో ఇక్కడ సెర్చింగ్ ఫర్ ద డివైస్. సో ఇప్పుడు మనకి డివైస్కి అయితే కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ కనెక్ట్ అయిన తర్వాత మనకి వెరిఫై చేసుకోమంటుంది కోడ్ అదేనా కాదా అని చెప్పి. ఎస్, దట్ ఈస్ ద కోడ్. నెక్స్ట్ ఇప్పుడు ఏ వైఫై కనెక్ట్ చేసుకోవాలని చెప్పి చూపిస్తుంది. సో వాసుగడ్డం లేదా మహాశ్రీగడ్డం. ఇది వచ్చేటప్పటికి మనకి డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ ఉంటుంది. సో కాపీ ద న్యూ డివైస్ అని ఉంటుంది. సో మన మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి అంటే మన మొబైల్ ఫోన్లో ఇచ్చిన అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ మనకి ఆ డివైస్కి కాపీ అవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ ప్యారలల్గా 2 స్క్రీన్లో చూడొచ్చు. సో ఇక్కడ నా అకౌంట్ ఏదైతే ఉందో ఇప్పుడు దీనికి సింక్ అవ్వడం జరుగుతుంది. సో ఇట్లా చాలా సింపుల్గా సునాయాసంగా మీరు సెటప్ చేసుకోవచ్చు, మళ్ళీ టైప్ చేయడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా. సో ఈవెన్ ఇందులో మనం మొబైల్ డేటా ద్వారా కూడా యూస్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఎ గుడ్ మూవ్. కాకపోతే మీకు మినిమం ఒక 5 Mbps ఇంటర్నెట్ స్పీడ్ వస్తున్నా కానీ కొంచెం బెటర్గా అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంతో ఇది ఆటోమేటిక్గా సైన్ ఇన్ అయితే అయిపోయింది. సో హియర్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ టు ద వైఫై. ఇక్కడ డైరెక్ట్గా మనకి రెగ్యులర్గా మీకు నార్మల్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ ఎలా అయితే రావడం జరుగుతుందో సో అదే విధమైనటువంటి ఇంటర్ఫేసెస్తో రావడం జరుగుతుంది. సో ఇదంతా బాగానే ఉంటుంది, కానీ దీంట్లో మనకి వీళ్ళు ప్యాచువల్ ఆపరేటింగ్ సిస్టమ్ని కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. సో ఈవెన్ దీనిలో మనకి యూట్యూబ్ అలాగే అమెజాన్ ప్రైమ్ అలాగే నెట్ఫ్లిక్స్తో పాటు మన ఫోన్కి సంబంధించినటువంటి మిర్రర్ క్యాస్ట్ని కూడా మనం ఇందులో చూడొచ్చు. ఎందుకంటే దీంట్లో క్రోమ్ క్యాస్ట్ ఇన్బిల్ట్ ఉంది కాబట్టి. సో ఇక మీరు రెగ్యులర్గా వాడుకునేటువంటి యాప్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా మీరు ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఈవెన్ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మీకు రిక్వైర్డ్ ఉన్నటువంటి యాప్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ఆండ్రాయిడ్ టీవీలో ఇప్పుడు అరౌండ్ 5000+ యాప్స్ అయితే మనకు దొరుకుతున్నాయి. సో ఆ యాప్స్ అన్నింటిలో మీకు రిక్వైర్మెంట్ ఉన్నటువంటి యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈవెన్ ఇందులో మనకి జియో సినిమా కూడా ఉంది. సో జియో సినిమా కూడా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. అలాగే దీనికి సంబంధించినటువంటి డివైస్ ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళి ఒకసారి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే ఫస్ట్ సిస్టమ్ అప్డేట్ ఏమైనా ఉందో అని చెక్ చేస్తున్నాను. ఒకవేళ ఏదైనా అప్డేట్ ఉంది అన్నట్లయితే డైరెక్ట్గా మనకి ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే కనుక యువర్ సిస్టమ్ ఈజ్ అప్ టు డేట్ అని చూపిస్తుంది, అంటే ఎటువంటి అప్డేట్ లేదు. సో ఇక్కడ డివైస్ నేమ్ ఇక్కడ చూసుకోవచ్చు, అవసరమైతే మనం మార్చుకోవచ్చు. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 9 వర్షన్తో అంటే ఆండ్రాయిడ్ పై ఆపరేటింగ్ సిస్టమ్తో మనకు రావడం జరుగుతుంది. అంటే ఫ్యూచర్లో వచ్చేటువంటి OS అప్డేట్స్ కూడా ఒకవేళ ఆండ్రాయిడ్ టీవీ అప్డేట్స్ వచ్చినాయి అన్నట్లయితే డెఫినెట్లీ వెళ్ళిస్తారు. అలాగే సెక్యూరిటీ ప్యాచ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్తో మనకు రావడం జరిగింది. అలాగే నెట్ఫ్లిక్స్కి సంబంధించినటువంటి సీరియల్ నెంబర్ అలాగే దీనికి సంబంధించినటువంటి బిల్ట్ నెంబర్స్ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది వచ్చేటప్పటికి ఇంటర్నల్ 8GB స్టోరేజ్తో మనకు రావడం జరుగుతుంది. సో 5.1 GB ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అవ్వగా మనకు రావడం జరుగుతుంది. అలాగే
అలాగే క్రోమ్ కాస్ట్ ఏదైతే ఉందో మనకి ఇంటర్నల్ మెమరీతో రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటే యూ కెన్ రీసెట్ యూజింగ్ విత్ దిస్ సపోర్ట్. ఇక దీంట్లో డిస్ప్లే విషయానికి వచ్చారంటే డిస్ప్లే రెజల్యూషన్ విషయానికి వచ్చారంటే ఇది వచ్చేప్పటికి మనకి కేవలం 1080p అది కూడా 60 Hz సపోర్ట్ దాకా తీసుకొచ్చారు. సో మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మీరు ఏదైతే చూసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక CRT మానిటర్స్ని యూజ్ చేసుకుంటున్నారు అన్నట్లయితే కనుక అక్కడ మీకు 480p కానీ లేదా 576pలో కానీ మనకి ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో కలర్ డెప్త్ అలాగే ఇక ఆటో స్విచ్ రికమెండేషన్ ఏదైతే ఉందో డిపెండ్స్ అపాన్ మీరు టీవీ సపోర్ట్ చేసే రెజల్యూషన్ బేస్ చేసుకొని ఇది ఆటోమేటిక్గా వెళ్ళడం జరుగుతుంది. ఇక స్క్రీన్ పొజిషన్ ఏదైతే ఉందో కరెంట్లీ 100% స్కేలింగ్. ఒకవేళ లేదు అన్నట్లయితే జూమ్ టు స్క్రీన్ లేదా జూమ్ అవుట్ ద స్క్రీన్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో నేను జూమ్ టు స్క్రీన్ పెట్టుకున్నాను, కొంచెం మనకి ప్యాన్ అండ్ జూమ్ లాగా అన్నట్లు. సో ఇది రావడం జరుగుతుంది. ఇక మనకి కీబోర్డ్ వచ్చేటప్పటికి గూగుల్కి సంబంధించినటువంటి కీబోర్డే. అలాగే ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది ఆడియో ఫార్మేట్ PCM లేదు అన్నట్లయితే ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే డిపెండ్స్ అపాన్ మీ సోర్స్ సెలెక్షన్ ఏదైతే ఉందో అంటే మీరు ఇచ్చేటువంటి సౌండ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని అవుట్పుట్ రావడం జరుగుతుంది. ఇక DTS సౌండ్స్ కూడా మనకి ఎలా ఉండాలి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇక్కడ రావడం జరిగింది. అలాగే సిస్టమ్ సౌండ్స్ అంటే మనం కీ బటన్ ప్రెస్ చేస్తాం కదా, ఆ సిస్టమ్ సౌండ్స్ కావాలా వద్దా అనే ఆప్షన్ కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఆఫ్కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి DTS అండ్ డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక రిమోట్ అండ్ యాక్సెసరీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇప్పుడు షామీకి సంబంధించినటువంటి రిమోట్ కంట్రోల్ అయితే యాడ్ అయి ఉంది. అవసరమైతే మీకు ఏదైనా బ్లూటూత్ యాక్సెసరీ ఉంది అన్నట్లయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ సౌండ్ బార్ కావచ్చు లేదా హోమ్ థియేటర్ సిస్టమ్స్ కావచ్చు లేదా బ్లూటూత్ సపోర్టెడ్ డివైజెస్ ఏవైనా కానీ డైరెక్ట్గా మీరు దీన్ని కనెక్ట్ చేసుకొని కూడా పేర్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు కనుక గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ ఏదైనా ఉందనుకోండి, ఇప్పుడు నేను గూగుల్ హోమ్ మినీ వాడుతున్నాను. సో దీంట్లో మనము దానికి కూడా పేర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నేను ఒక పేరు పెట్టుకున్నాను మీ టీవీ స్టిక్ అని చెప్పి. సో ఆటోమేటిక్గా హే గూగుల్ ప్లీజ్ టర్న్ ఆన్ మై మీ టీవీ స్టిక్ అనగానే ఆటోమేటిక్ ఇది ఆన్ అవ్వటం లేదా ఆఫ్ అవ్వటం కూడా జరుగుతుంది. సో ఇట్లా గూగుల్ వాయిస్ అసిస్టెంట్ కమాండ్ సర్వీసెస్ ద్వారా కూడా యూజ్ చేసుకోవచ్చు. కలర్స్ అయితే నాకు చాలా ఎన్రిచ్డ్గా అనిపిస్తుంది కంపేర్ టు అమెజాన్ ప్రైమ్ కన్నా. సో అమెజాన్ ప్రైమ్ని కూడా నేను యూజ్ చేసి చూశాను. సో ఇక ఒకసారి మనం గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ని కూడా యూజ్ చేస్తుందాం. ఓకే గూగుల్, వాట్ ఇస్ ద టెంపరేచర్ నౌ? Hyderabad right now is 25 degrees. సో వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ కూడా బాగానే వర్క్ చేస్తుంది, కాకపోతే కొంచెం స్లో అనిపిస్తుంది. మేబీ వీళ్ళు ఫ్యూచర్లో ఆప్టిమైజేషన్లో పర్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, లేదా బ్యాక్గ్రౌండ్ యాప్స్ అప్డేట్ అవుతున్నాయి కాబట్టి మేబీ దానివల్ల కూడా స్లో అయ్యే అవకాశం ఉంది. ఓకే గూగుల్, ఓపెన్ యూట్యూబ్. Opening YouTube. సో ఇట్లా మీరు వాయిస్ కమాండ్ సర్వీసెస్ ద్వారా కూడా యాప్ని అయితే ఓపెన్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు యూట్యూబ్ క్వాలిటీ కూడా చెక్ చేయొచ్చు. ఆడియో కూడా చాలా బాగుంది క్వాలిటీ. సో ఒకసారి ఆడియో ప్లేబ్యాక్ క్వాలిటీ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మీరు హెచ్డీలో 1080pలో మీరు వీడియో క్వాలిటీని అయితే ఆస్వాదిస్తున్నారు. సిగరెట్ మన చాక్లెట్ తిను, హార్ట్ మంచిది. తాళపాకు స్పిరిట్ లాగా తెలుసా? గ్లాస్ లో గ్యాస్ పై పొట్ట తెలుసా? నిమ్మకాయ మత్తు ఎక్కడ తెలుసా? అంత భయం అంటే మందెందుకు, మనుషులు లావచ్చు తెలుసా? సో వీడియో క్వాలిటీ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ కూడా బాగుంది అమెజాన్ ప్రైమ్లో. ఈవెన్ మనకి ఇందులో DTS అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఇచ్చారు, ఇది ఒక మంచి విషయం. సో ఇక్కడ ఒకసారి DMR ఇన్ఫోలోకి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఒకసారి అంటే ఇది వైడ్ 1L1 సపోర్ట్ ఉంటుందా లేదా అని చూద్దాం. సో ఇక్కడ మీరు బ్రాండ్ చూడొచ్చు షావమీ, అలాగే ఆక్వామ్యాన్ అనేది దీని ప్రోడక్ట్ పేరు. సో బిల్ట్ యూజర్ వచ్చేసారు. సో ఇందులో గూగుల్ వైడ్ 1L1 సపోర్ట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సో ఇక్కడ చూడండి సెక్యూరిటీ లెవెల్ L1ని మనకు ప్రొవైడ్ చేశారు, అంటే మీరు ఫుల్ హెచ్డీలో వీడియోస్ని అయితే ఆస్వాదించవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మీ టీవీ స్టిక్కి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇకపోతే ఆల్రెడీ మనకి అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ కూడా ఉంది మనకు మార్కెట్లో. ఇన్ఫ్యాక్ట్ దీనికి కాంపిటేటివ్గానే దీన్ని మార్కెట్లోకి లాంచ్ చేశారు. ఇది వచ్చినప్పటికే మీకు అరౌండ్ 4000 రూపీస్ రెగ్యులర్ ప్రైస్లో, ఒకవేళ ఏదైనా సేల్లో మీకు దొరికింది అన్నట్లయితే అరౌండ్ 2500, ఒక్కొక్కసారి 2000 రూపీస్ కూడా దొరకడం జరుగుతుంటుంది. ఇది వచ్చినప్పటికీ డైరెక్ట్గా మనకి లాంచింగ్ ప్రైజే 2800 రూపీస్గా తీసుకుని రావడం జరిగింది. అయితే ప్రీవియస్లీ షామీ కంపెనీ మన ఇండియాలో మీ టీవీ బాక్స్ని కూడా అఫీషియల్గా లాంచ్ చేశారు. సో ఇది వచ్చినప్పటికీ మనకు అప్ టు 4K దాకా స్ట్రీమ్ చేయగలదు. ఇది వచ్చినప్పటికే కేవలం ఫుల్ హెచ్డీ. అఫ్కోర్స్ ఫైర్ టీవీ స్టిక్ కూడా మనకి ఫుల్ హెచ్డీ
ఫైర్ టీవీ స్టిక్లోనే మనకి 4K కూడా ఉంది. దానికి కాంపిటేటివ్గా వీళ్ళు మీ టీవీ బాక్స్ని అయితే అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. ఇకపోతే మీ టీవీకి సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో, ఇక్కడ స్క్రోల్ చేస్తూ ఉంటాను. సో ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందన్నట్లయితే కనుక ఆ వీడియోస్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. బేసిక్గా ఇవన్నిటి వల్ల ఉపయోగం ఏంటి అంటే మీ నార్మల్ టీవీస్ని కూడా స్మార్ట్ టీవీ కింద అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్జీ వాడుతూ ఉంటారు. సో ఎల్జీ వాళ్ళకి సంబంధించినటువంటి WebOS ఉంటుంది. అలాగే సోనీ వాడుతుంటారు. సోనీ అయితే మాక్సిమం స్టాక్ ఆండ్రాయిడ్ వస్తుంది. అలాగే ఒకవేళ మీరు శాంసంగ్ యూస్ చేస్తున్నారంటే టైజిన్ ఆపరేటింగ్ సిస్టమ్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒనిడా యూస్ చేస్తున్నారంటే ఫైర్ ఆపరేటింగ్ సిస్టమ్ రావడం జరుగుతుంది అమెజాన్ వాళ్ళకి సంబంధించి. సో ఇట్లా రకరకాల ఆపరేటింగ్ సిస్టమ్లు ఉండి టీవీని అప్గ్రేడ్ చేసుకోలేక ఒకవేళ మీరు గనక అంటే ఆండ్రాయిడ్ టీవీ కింద కన్వర్ట్ చేసుకోవాలంటే కొత్త టీవీ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ మీ టీవీ స్టిక్స్ ద్వారా మీరైతే కన్వర్జన్ అయితే చేసుకోవచ్చు. సో చాలా యూస్ఫుల్ గ్యాడ్జెట్. ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉంది అన్నట్లయితే కనుక ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఈవెన్ దీంట్లో మరొక మంచి విషయం ఏంటంటే ఇది మొబైల్ డేటా ద్వారా కూడా రన్ అవుతుంది అండ్ ఇందులో డేటా సేవింగ్ మోడ్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. ఆఫ్ కోర్స్ ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్యూచర్ వచ్చేటువంటి 2 అప్గ్రేడ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇకపోతే అతి త్వరలో దీన్ని అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ని కంపేర్ చేస్తూ అలాగే దీన్ని మీ టీవీ బాక్స్ను కూడా కంపేర్ చేస్తూ కొన్ని వీడియోస్ని అయితే తీసుకొస్తాను. మరి ఆ వీడియోస్ అని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇక్కడ ఉండేటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి అలాగే పక్కన ఉండేటువంటి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.